వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఇన్స్టిట్యూట్లో పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి ఈసెట్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మేజర్గా పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా యొక్క కొత్త ప్రోగ్రాం గురించి మీకు ఒక ఐడియా రావటం జరుగుతుంది. మనం 20వ తారీఖు నుంచి ఒక ప్రోగ్రామ్ అనేది మన యొక్క ఇన్స్టిట్యూట్లో లాంచ్ చేస్తున్నాము. ఇందులో థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ప్లస్ ఈసెట్ 2027 యొక్క ప్రిపరేషను మీకు మేము ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి అంటే, థర్డ్ సెమిస్టర్లో మీరు రెగ్యులర్గా ఫస్ట్ ఇయర్లోకి వచ్చేసరికి టోటల్గా 1 ఇయర్ మీరు చదువుతారు. ఇక్కడ సెకండ్ ఇయర్లో సెమిస్టర్ సిస్టమ్ వచ్చేసరికి జస్ట్ 4 మంత్స్ లోపే మీకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ మేము ఈ యొక్క ప్రోగ్రాంలో మ్యాథమెటిక్స్ 2 ప్రతి ఒక్క బ్రాంచ్కి ఉండేటువంటి కామన్ సబ్జెక్టే. సిలబస్ మాత్రం కొన్ని బ్రాంచెస్కి కొంత సెపరేట్గా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మేము ప్రొవైడ్ చేస్తాము. అలానే సిఎంఈకి సంబంధించి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్లో థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్ త్రో సి, డిబిఎంఎస్ ఈ 4 సబ్జెక్ట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థర్డ్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఈసీఈ బ్రాంచ్కి సంబంధించి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, నెట్వర్క్ ఎనాలిసిస్ ఈ 4 సిస్టమ్స్ కూడా మీకు ఆన్లైన్లో క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరాజ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్ ల్యాబ్కి వచ్చేసరికి ఇది కొంత ల్యాబ్ ప్రాక్టికల్ అవేర్నెస్ కావాలి. కొన్ని స్పెషల్ క్లాసెస్ కూడా దీని మీద మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరాజ్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి వచ్చేసరికి థర్డ్ సెమిస్టర్కి ఎలక్ట్రికల్ మెషిన్స్ 1, ఏసీ సర్క్యూట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి ఈ 4 సబ్జెక్ట్స్ ప్లస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఈ 5 సబ్జెక్ట్స్ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. వెరాజ్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. హైడ్రాలిక్స్, సర్వేయింగ్ టు కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రాక్టీస్ 1 ఇవి కొన్ని ఈ 4 సబ్జెక్ట్స్తో పాటు ఈ డ్రాయింగ్ స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి టోటల్గా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి మ్యాథమెటిక్స్, అప్లైడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ ఈ అండ్ ఈసీ కాంబినేషన్తో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. థర్మల్ ఇంజనీరింగ్ 1, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఈ 4 సబ్జెక్ట్స్ కవర్ చేయడం జరుగుతుంది. అలానే మిషన్ డ్రాయింగ్ అంటే మీ యొక్క ఇంజనీరింగ్ డ్రాయింగ్కి అడ్వాన్స్డ్గా ఉంటుంది. మిషన్ డ్రాయింగ్ దీని మీద కొన్ని స్పెషల్ క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీ యొక్క థర్డ్ సెమిస్టర్కి సంబంధించి. వీటితో పాటు మీరు టాప్ కాలేజెస్లో బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈసెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓన్లీ మీ చేతిలో ఉన్నది 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్ లాంగ్ టర్మ్ అనేది ఈసెట్ కోచింగ్ అనేది ఈసెట్ ప్రిపరేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఏపీ ఈసెట్ 2027ని టార్గెట్గా పెట్టుకున్నారో వాళ్ళకి మీ యొక్క ఈ యొక్క థర్డ్ సెమిస్టర్ ప్రోగ్రాంలో మనం ఫిజిక్స్కి సంబంధించి థర్మల్ ఫిజిక్స్, స్టాటిక్స్, సౌండ్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ 4 చాప్టర్స్ని కూడా మీకు ఈ థర్డ్ సెమిస్టర్లోనే కవర్ చేయడం జరుగుతుంది. వెరాజ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, యాసిడ్స్ అండ్ బేసెస్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా ఈ యొక్క థర్డ్ సెమిస్టర్ పీరియడ్లోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మ్యాథమెటిక్స్కి సంబంధించి డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ 4 చాప్టర్స్ కూడా మీకు థర్డ్ సెమిస్టర్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నటువంటి కొన్ని బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్ మీద కూడా ఈసెట్లో మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి కంప్యూటర్ సిఎంఈకి సంబంధించి ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ యొక్క ఈసెట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అలానే ఈసీ స్టూడెంట్స్కి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్, ఎలిమెంట్స్
ఉమెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఈసెట్ సిలబస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రిపుల్ ఈకి సంబంధించి బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ కూడా ఈసెట్ సిలబస్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. సివిల్ ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ సర్వేయింగ్ వన్లో వచ్చేటువంటి ఈసెట్ సిలబస్ కూడా ఈ థర్డ్ సెమిస్టర్లో కవర్ చేయడం జరుగుతుంది. వెరస్ మెకానికల్కి ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఈ సబ్జెక్ట్స్ కూడా ఈసెట్స్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మీరు ఎంత ప్రిపరేషన్ ఉన్నా కూడా మీకు ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చాలా అవసరం. సో ఇప్పుడున్నటువంటి సినారియాలో ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, ప్రతి గవర్నమెంట్ కూడా. సో మనం కూడా అదే ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ అడాప్ట్ చేసుకున్నటువంటి ప్రొసీజర్లో మనం చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్లు, ఇప్పుడు మీరు ఏదైతే ఈ టాపిక్స్ ఉన్నాయో ఈ చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ ఫిజిక్స్కి సంబంధించి ఒక 4 ప్రాక్టీస్ టెస్ట్లు, స్టాటిక్స్కి సంబంధించి ఒక 4 ప్రాక్టీస్ టెస్ట్లు, అంటే ప్రతి ఒక్క చాప్టర్కి కూడా ఒక 4 టెస్ట్లు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్ ఆల్సో ప్రతిదీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారో, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కూడా మీకు మీరు ఓన్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫర్దర్గా మీకు ఇంకేదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా, ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇయర్లో ఏదైనా ఒక సబ్జెక్టు ఫెయిల్ అవుతాము అనేటువంటి భయం ఉన్నా, లేదా ఆ, ఏదో సపోజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే కనుక ఏదైనా సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్కి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉపయోగపడేటువంటి స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.